నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్. సో 26 జూన్ 25వ తారీఖున మనం ఆల్రెడీ ఒక కంటైనర్ అయితే హైదరాబాద్కి ఢిల్లీ నుండి అయితే తీసుకుని రావడం జరిగింది. మీరు చూసే ఉంటారు వీడియోలో. సో 26 జూన్ ఈరోజు మనం వెహికల్ అయితే కస్టమర్కి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నాం. ఇది వచ్చేసి అనకాపల్లి వాసులకైతే ఇచ్చాం. నేను అమలాపురం అని చెప్పాను ఇన్స్టాలో. సో ఇది అనకాపల్లి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ బండి అయితే కేవలం 26,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్ అనమాట. బండి ఏ విధంగా ఉందనేది కంప్లీట్గా నేను చూపిస్తా. తర్వాత నేను ఎవరు కొన్నారనేది కూడా వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను. సో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇది అనకాపల్లి వాళ్ళకి ఆన్లైన్ డెలివరీ అనమాట. హైదరాబాద్ వరకు అయితే వెహికల్ తీసుకొని రావడం జరిగింది. వోక్స్వ్యాగన్ వెంటో 1.6 ఇంజన్ పెట్రోల్ వర్షన్ అనమాట. సో ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్ 2011-12 సంబంధించిన బండి అనమాట. 11 మోడల్ 12th మంత్కి సంబంధించిన బండి. సో వెంటోలో మీకు కంఫర్ట్ లైన్ కింద వస్తుంది. 4 పవర్ విండోస్ అయితే వస్తాయి ఈ బండికి కూడా. ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది. మీరు చూసారు కదా, వోక్స్వ్యాగన్ వెంటో చూడొచ్చు. చాలా ఎక్సలెంట్ పీస్ అనమాట. సో ఇది కేవలం నేను 2,08,000 రూపాయలకి నేను విత్ కమిషన్ ఇన్వాయిస్ ఛార్జెస్తో పాటుగా నేనైతే వెహికల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ పీసు, చాలా చక్కటి కండిషన్లో అయితే ఉంది. దీని యొక్క ఇంజన్ కూడా మీకైతే చూపిస్తా. సో బాడీ లైన్ అంతా కూడా చెక్ చేశారు కదా ఎంత బాగుందో. సో మీరు ఇక్కడ ఇంజన్ చూసుకోవచ్చు. 1.6కి సంబంధించిన ఇంజన్ అనమాట. చూడొచ్చు. సో కంప్లీట్గా ఒరిజినల్. ఫ్రంట్ రేడియేటర్ పట్టి కానీ మొత్తం అంతా కూడా పేస్టింగ్స్ అన్నీ కూడా చాలా జెన్యున్గా ఉన్నాయి. పికప్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో బానెట్ కూడా రీప్లేస్ ఏం కాలేదు. ఆల్ డోర్స్ అండ్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ అనమాట. వెహికల్ అయితే సైలెంట్ కండిషన్లో అయితే ఉంది. మీకైతే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా ఒకసారి వెహికల్. చూడొచ్చు, మీరు సౌండ్ అయితే వినొచ్చు. క్లచ్ తొక్కి స్టార్ట్ చేయాలి. చూసారు కదా, కంప్లీట్గా వెహికల్ అయితే సైలెంట్ కండిషన్. ఎక్సలేటరీ ఒకసారి ఇవ్వు. సో చూసారు కదా, ఇంజన్ అయితే చాలా సౌండ్లెస్ కండిషన్ అనమాట. సో మీకు బానెట్ కూడా క్లోజ్ చేసి చూపిస్తా. సో దీనికి సంబంధించిన జనరల్ సర్వీసింగ్ అంతా కూడా ఢిల్లీలోనే సర్వీసింగ్ అంతా అయిపోయింది. అలానే బ్యాక్ సైడ్కి సంబంధించిన షాక్స్ అన్నీ 2 కూడా కొత్తవి మార్పించడం జరిగింది. ఇకపోతే దీని ఇంటీరియర్ విషయానికి వచ్చేస్తే ఇంటీరియర్ చూడొచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉంది. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ సీట్స్ కానీ ఆ ఫినిషింగ్ కానీ చాలా ఎక్సలెంట్ అనమాట. సో స్టీరింగ్ చూడొచ్చు, స్టీరింగ్ మీద ఫినిషింగ్ చూడొచ్చు. సో మీటర్ చూసారు కదా, కేవలం 26,500 కిలోమీటర్లు. సో అదేవిధంగా నేను ఎక్సలేటర్ ఇచ్చి చూపిస్తా. సో టీవీఎస్కి సంబంధించిన 9.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఆఫ్టర్ మార్కెట్ అయితే వేయించుకోవడం జరిగింది. ఏసీ చాలా చిల్డ్ అనమాట. 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషను చాలా బాగుంటుంది. పెట్రోల్ వర్షన్లో మీకు మైలేజ్ చూసుకున్నట్లయితే 16-17 కిలోమీటర్లు పక్కా వస్తుంది. సో చూడొచ్చు. సో మన వాళ్ళ బ్యాగ్స్ అనమాట ఇవి. చూడొచ్చు, ఇక్కడ డోర్ సౌండ్ వినొచ్చు మీరు. ఇక్కడ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్ ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ కండిషన్లో అయితే ఉంది. ఎటువంటి సౌండ్ అయితే రాలేదు. సో మీకు బూట్ స్పేస్ కూడా ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తా. సో డిక్కీ కూడా ఒరిజినల్, ఏది రీప్లేస్ కాలేదు. పేస్టింగ్ పంచెస్ అన్నీ కూడా ఉన్నాయి, అంతా ఒరిజినల్ అనమాట. సో ఒకసారి స్టెప్నీటర్ అన్యూజ్డ్, జాక్రాడ్ పార్ట్ అన్యూజ్డ్ అనమాట. పేస్టింగ్స్ అంతా కూడా జెన్యూన్. సో అప్పటి బండి ఇప్పటికీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూసారు కదా లుక్ కంప్లీట్గా.
సో ఇది 2,08,000 రూపాయలకి మనం ఇచ్చాము. అసలు దీంట్లో వర్క్ ఏముంటుంది ఏంటి, తర్వాత ట్యాక్స్ ఎంత పడుతుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా పే చేశారు ఏంటి, కంప్లీట్గా కస్టమర్ యొక్క మాటల్లో తెలుసుకుందాం మనం. సో బ్రదరే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుండో ఫాలో అయితే అవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో మనకి ఫస్ట్ 10,000 కింద అడ్వాన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 15 రోజుల తర్వాత అతను వెహికల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఎప్పటి నుండి చూస్తున్నాం మన ఛానల్? 2 years నుంచి వస్తుంది. 2 years నుండి చూస్తున్నాం. సో బ్రదర్ 2 సంవత్సరాల నుండి చూస్తున్నాడ. నీ పేరేంటి బ్రో? ప్రవీణ్. ఎక్కడి నుండి? అనకాపల్లి లోకల్. సో మనోడి పేరు వచ్చేసి ప్రవీణ్, అనకాపల్లి లోకల్ అనమాట. అనకాపల్లికి ఇప్పుడు ఈ వెహికల్ అయితే అమ్మడం జరిగింది. ఫస్ట్ ఎంత వేసావు? 10,000 డేస్. ఎన్ని డేస్కి నేను వెహికల్ చూపించాను దేనికి? ఆ టైం దేనికి తీసుకున్నాను? వెతకడానికి. అన్ని బండ్లు దొరుకుతాయి మనకి, బట్ క్వాలిటీ అన్ని బండే మనం తీసుకోవాలి. రిపేర్ వస్తే మన వల్ల కాదు. సో టైం ఎందుకు తీసుకున్నా అంటే ఇచ్చే బండి ఏదైతే ఉందో ప్రాపర్గా ఇద్దామనే ఇంటెన్షన్ మీద టైం తీసుకొని నేను 10 డేస్ తర్వాత ఈ యొక్క వెహికల్ దొరికిన తర్వాత కంప్లీట్గా పేమెంట్ అంతా తర్వాత చేపించి కంటైనర్ అయితే వేయడం జరిగింది. అక్కడ జనరల్ సర్వీసింగ్ కూడా క్లియర్ అయితే చేయడం జరిగింది. సో ఇతనికి ఇప్పుడు 2,08,000 క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తారు. 2,08,000 ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఉంది 17,000 ప్లస్ నువ్వు వేయించుకున్న యాక్సెసరీస్ అంటే అది నీ కంఫర్ట్ని బట్టి అది వదిలేసి లైఫ్ ట్యాక్స్ అక్కడ ఒక 55,000 పడుతుంది, ప్లస్ 10,000 రెన్యువల్, మొత్తం 290. మొత్తం 2,90,000 అవుతుంది విత్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్పోర్టు అంతా కలిపి. సో అక్కడ 5 సంవత్సరాల రెన్యువల్ ఛార్జెస్ కూడా 10,000 అయితే అవుతాయి గ్రీన్ ట్యాక్స్ కింద. ఇవన్నీ కలుపుకొని 290. బ్రదర్కి 6 సంవత్సరాల వెహికల్, 6 సంవత్సరాలు అక్షరాల 6 సంవత్సరాల వెహికల్ అయితే తిరిగిద్ది. ఈ 6 సంవత్సరాలకు గాను బ్రదర్ 2,90,000 అంటే దగ్గర దగ్గర 3 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. అంటే సంవత్సరానికి 50,000 చొప్పున, అంతేగా సంవత్సరానికి 50,000 చొప్పున ఇన్వెస్ట్ అయితే చేశాడు వెహికల్ని. సో ఇది వెహికల్ రీజనబుల్లా కాదా అని చెప్పండి. 6 సంవత్సరాలు దీని లైఫ్ స్పాను. 2 సంవత్సరాల తర్వాత అమ్మేస్తే ఒకవేళ బ్రదర్కి ఎంత రీసేల్కి ఎంత అమౌంట్ వస్తుందో అది కూడా కామెంట్ అయితే చేయండి. సో కండిషన్ అంతా చూశారు కదా, వెహికల్ చాలా ఎక్సలెంట్ అనమాట. సో వెహికల్ అంతా బాగుంది కదా, కంగ్రాచులేషన్స్. నువ్వు మీ ఫ్రెండ్స్తో పాటు వచ్చినావు అనమాట. రండి. సో వీళ్ళ ఫ్రెండ్స్తో పాటు వచ్చాడు. అనకాపల్లిలోనే వీళ్ళ అన్నదమ్ముళ్ళు వరుసకి బాబాయ్ చిన్నాన్న పెదనాన్న వీళ్ళ సంబంధించిన బెల్ట్ అనమాట ఇదంతా కూడా. అనకాపల్లిలో ఎక్కడ? దగ్గర ఇక్కడ చౌడువాడ అంట. ఇక్కడ 18 కిలోమీటర్ల దూరం అనకాపల్లి నుండి చౌడువాడ అనే ఏరియా నుండి వచ్చారనమాట. స్టడీ బీటెక్. ఏ కాలేజ్? రఘు కాలేజ్ అంట, బీటెక్. ఇద్దరు స్టూడెంట్స్. డిగ్రీ. మనోడిది డిగ్రీ, వీళ్ళిద్దరిది అయితే. నీ వేరే కాలేజా? ఎన్ఎస్ఆర్ ఆర్ఐటి అంట. సో వీడియో చూస్తే అనకాపల్లి వాళ్ళు ఈ బండి మరి ఏ గల్లీలో ఉంటుంది, ఇటు సైడ్ ఏరియాలో ఉంటుంది? చౌడువాడ. మొత్తం తిరుగుతూనే ఉంటాడంట. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే నీకు బండి ఇక్కడికి రాకముందే నేను ఎన్ఓసి అప్లికేషన్ పెట్టా, కానీ నీకు చెప్పలేదు. నువ్వు అడిగేంతవరకు నేను చెప్పలేదు, నేనే కావాలని చెప్పలేదు. సో ప్రాసెస్ ఏంటంటే తమ్ముడు, నీకు ఆల్రెడీ వాట్సాప్ ఓపెన్ చేసి చూసుకో, నీకు ఎన్ఓసి స్లిప్ పంపించిన ఆల్రెడీ పంపించానా లేదా? బండి నెంబర్ చూసుకో, కరెక్టేనా? కరెక్టే ఉందా? సో అదనమాట. సో నేను ఎన్ఓసి ఇస్తా. ఎన్ఓసి ఇచ్చిన 40 రోజుల్లోపే నువ్వు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అనకాపల్లి AP 31 ఆర్టీఓ కోడ్ వస్తుంది. ఆ ఆర్టీఓలో నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నీకు ట్యాక్స్ కట్టాక AP 40 అనే నెంబర్ ప్లేట్ మీద కొత్తది ఇస్తారు. నీ ఇష్టం తర్వాత, ఓకేనా? తర్వాత మేము ఫోన్ చేయం, ఏది ఉండదు అనమాట, ఓకేనా? సాటిస్ఫై? నిన్న మార్నింగ్ వచ్చా. నేను కూడా నిన్న కంటైనర్ దగ్గరికి వెళ్ళాను, కానీ నిన్న కంటైనర్ దగ్గర నుండి తీసుకొచ్చి ఎంత డస్ట్ ఉంది బండికి, ఫుల్ డస్ట్. హర్యానాలో కంటైనర్ సైట్లో చాలా డస్ట్ ఉంటుంది అనమాట. అక్కడ నుండి నేను వచ్చి తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళొకసారి ఇన్స్పెక్షన్ చేసి మళ్ళొకసారి వాటర్ వాష్ చేసి బ్రదర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 4:34 జూన్ 26వ తేదీన గురువారం అండి ఈరోజు.
బ్రదర్కి అయితే 4:34 నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. దీని తర్వాత ఏదున్నా మొత్తం నీ రెస్పాన్సిబిలిటీ, ఓకేనా? నీ ఆధార్ కార్డు పాన్ కార్డు నాకు ఇచ్చినావు కదా, ఓకే. ఎన్ఓసి కూడా దాని మీద అయిపోయింది. రిజిస్ట్రేషన్ చేసుకొని చేయాలి, సాటిస్ఫై కాదు. రైట్. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ అనకాపల్లి బెల్ట్ ఈ ఏరియా చుట్టుపక్కల మరి ఏదొస్తుందో తెలియదు నాకు. డిస్టిక్ ఏమొస్తుంది? అనకాపల్లి డిస్టిక్కే అంట. సో బ్రదర్ నెంబర్ ఒకసారి చెప్తాడు. నీ నెంబర్ చెప్పు సార్. 9392891007. మళ్ళీ 9392891007. ఓకే. సో ఏమైనా డౌట్లు ఉంటే మనోడికి కాల్ చేయండి. డబ్బులు వేసాక బండి వస్తుందా, మేము పారిపోతాం అనేది. సో బండి అయితే వస్తుంది, ఎటు పోదు అనమాట. ఎలా ఉంది సర్వీస్? మంచిగా ఉందా? అర్థమైంది కదా. సో ఈరోజు నాతో పాటే లంచ్ అయితే చేశారు. నేనే స్వయంగా చికెన్ కూర చేసి పెట్టిన మన వాళ్ళకి. ఎట్లా ఉంది చికెన్ కూర? సూపర్ ఉందా? 1.5 కేజీ చికెన్ కూర ఫస్ట్ టైం. ఎప్పుడు కేజీ, అర కేజీ ఇలానే వండుతాను, నాకు రాదు కూడా. 1.5 కేజీ అందరం మంచిగా కుమ్మేసి ఇక బ్యాక్ టు హోమ్ అనమాట. ఇప్పుడు వీళ్ళంతా కూడా అనకాపల్లి బై రోడ్ ఇక్కడ నుండి వెళ్తారు. సో ఫర్దర్గా వీళ్ళకి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పి అయితే పంపిస్తా. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, ఓకేనా? అనకాపల్లి వాళ్ళందరికీ ఒక్కసారి హాయ్ చెప్పండి మీరు. మన వాళ్ళే అంతా, ఓకే? మీరు ఎక్కడన్నా ఫేసులు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా కనపడితే ఒకసారి పలకరించండి చిన్నాళ్ళు. రైట్ అండి, థ్యాంక్ యూ.